ప్రయత్నం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కీర్తన గ్రంథము 91వ కీర్తన 9వ శరణాన్ని ఒక్కసారి మనము చదువుతామండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసు స్థలముగా చేసుకొని ఉన్నావు. చాలుని చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. మరొక సమయం ఆగస్టు మాసంలో తండ్రి 16వ తారీఖులో శనివారం ప్రార్థన కూడికలో నిబిడలుగా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మాకు మీరిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాల తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకునేనైనా మరి ఎవరైతే ఈ రాత్రి ప్రభు నీ సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని సన్నిధానంకి వచ్చి ఉన్నారో వారి అక్రతలు అవసరతలు మీరే తీర్చండి. అటు రీతిగానే ప్రభా చదవబడిన లేఖన బాగానే విరిచి వడ్డించండి. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి, మాతో మీరు ఉండండి, ఈ కూడుకలో ఉండండి. నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడమని, నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నింటి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ దాసునికి నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవునిని ఆశ్రయముగా చేసుకుని ఉన్నాడంట. నువ్వు మహోన్నతుడైన దేవుడని, మహోన్నతుడైన దేవుని నీకు ఆశ్రయముగా, నివాస స్థలముగా నీవు చేసుకుని ఉన్నావు. ఆశ్రయముగాను నివాస స్థలముగాను చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాము. ఈ రాత్రి దేవుని నివాస స్థలంగా చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? దేవునితో ఉండడానికి, దేవునితో నడవడానికి, దేవునితో గడపడానికి ఈ భక్తుడు ఇక్కడ ఇష్టపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒక ప్రశ్న వేసుకుందామండి. మనం ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది. ఏదైనా ప్రశ్న కలిగింది అనుకోండి, ఆ ప్రశ్నకు జవాబు వస్తుంది. ఈ లైట్లు కనిపెట్టక ముందు దీపాలు ఆరిపోతున్నాయి, కిరసనాల దీపాలు ఆరిపోతున్నాయి. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీపాలు గాలిస్తే ఆరిపోతుంది, కిరసనాలు లేకపోతే లైట్లు ఆరిపోతున్నాయి. కనుక ఇది ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్న వేసుకున్నాడు. అప్పుడు ఈ లైట్లు కనిపెట్టడానికి ఆయనకి థామస్ ఎడిసన్ గారు, ఆయన థామస్ ఎడిసన్ గారు లైట్లు కనిపెట్టారు, బల్బులు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఇది సులువే కదా, ఏముందిలే అనుకున్నారు. కానీ కనిపెట్టక ముందు దానికి ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ అది పని అవలే. ఆఖరికి ప్రయత్నం చేయగా పట్టుదలగా చేయగా కొన్ని సంవత్సరాలకి ఈ లైట్లు తయారు చేయడానికి అవకాశం వచ్చింది. రోజు ఎడ్ల బండి మీద వెళ్ళడం, ఎడ్ల బండి మీద రావడం, ఇది బాగలేదు. ఇలా కాకుండా ఏదన్నా వస్తువు ఉంటే బాగుండును అనేటువంటి ప్రశ్న వేసుకున్నాడు. ఒక ఆయన యంత్రాలు తయారు చేశాడు. బస్సు కనిపెట్టాడు, బండి కనిపెట్టాడు, రైలు కనిపెట్టాడు, విమానాలు కనిపెట్టారు. ఇవన్నీ కూడా కనిపెట్టడానికి ఉన్నటువంటి సూత్రం ఏమిటంటే ఒక ప్రశ్న, ఇది ఎలా? ఈ రాత్రి మనము కూడా ఒక ప్రశ్న వేసుకుందామండి. ఏంటి ఆ ప్రశ్న? నీ జీవితం నీ చేతుల్లో ఉంటే మంచిదా? నీ జీవితం దేవుని చేతుల్లో ఉంటే మంచిదా? నీ చేతుల్లో ఉంటే విలువెంత? దేవుని చేతుల్లో ఉంటే విలువెంత? ఎవరి జీవితం? ఎవరి జీవితాలమ్మా? నా జీవితం అనండి. నా జీవితం నా చేతుల్లో ఉంటే విలువెంత? నా జీవితం దేవుని చేతుల్లో ఉంటే విలువెంత అని ప్రశ్న వేసుకుంటే
ఆ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి, బైబిల్లో నుంచి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అనేక సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తున్నాం, అనేక నూతన సంవత్సరాలు వస్తున్నాయి, అనేక నూతన సంవత్సరాల్లో మనం 31st నైట్, జనవరి 1st నైట్ కూడా జరిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 2024లో నైట్ మనం అనుకున్నాం, ఈ సంవత్సరం నేను బాగుండాలి, ఈ సంవత్సరం నేను సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం నేను ఘనంగా ఉండాలి అని అనుకున్నా కానీ నీ ప్రణాళిక ఫెయిల్ అయిపోవచ్చు. నువ్వు అనుకున్నవి ఆలోచనలు సఫలం కాకపోవచ్చు. నువ్వు అనుకున్నవన్నీ కూడా తల్లకిందులు అయిపోవచ్చు. తల్లకిందులు అంటే అర్థం ఏంటి? పని చేయకుండా పోవచ్చు, ఉపయోగపడకుండా పోవచ్చు. నీ ఊహలు, నీ కోరికలు, నీ ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యమైపోవచ్చు. ఎందుకంటే మన ఆలోచనలు ఇవి, దేవుని ఆలోచనలు కాదు. మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి తలంపులు ఒకవేళ నిర్వీర్యమైపోవచ్చు. మన ఉద్దేశాలు తల్లకిందులు అయిపోవచ్చు, మన ప్రణాళికలు బెడిచి కొట్టచ్చు. ఎందుకంటే మానవులం కనుక, మనుషులం కనుక. కానీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వండి, అవి నిరంతరము నిలిచే ఉంటాయి, అవి సఫలమవుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఉద్దేశాలు ఫెయిల్ అవుతున్నప్పుడు నీవు ఒక ఆలోచన చేయాలి. ఈ రాత్రి ఏం ఆలోచన చేయాలి? నా ఉద్దేశాలు కాబట్టి ఫెయిల్ అవుతున్నాయి, నా తలంపులు కాబట్టి ఇవి ఫలించడం లేదు. ఒకవేళ దేవుని ఉద్దేశాలలో మన ఉద్దేశాలను పెడితే, దేవుని తలంపులలో మన తలంపులు పెడితే, దేవునితో మనం నడవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే మన తలంపులు ఒకవేళ ఫలించవచ్చేమో అని మీరు ఆలోచన చేస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవుని తలంపులలో గనక మీ తలంపులను గనక ప్రవేశపెట్టి దేవుని నడిపింపులో గనక మీరు నడవడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుడి ఉద్దేశాలు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మనము ఎరిగి ఉండాలి. ఎలాగా? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించడానికి ముందుగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నా ధర్మశాస్త్రం అనుగుణంగా నడుచుకుంటూ నాతో మీరు జీవిస్తే మిమ్మలను పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు వారికి. మనకు కూడా అదే వాగ్దానం ఉంది. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, బైబిల్ ప్రకారం, దేవుని వాక్యాన్ని ప్రకారం మనము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవుని చిత్తం అంటారు దాన్ని. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ఉంటే మనకున్నటువంటి ఆలోచనలు దేవుని మీద పెట్టి దేవునికి అప్పగించి మనము వాటి ద్వారా సఫలత మనము పొందుకోవడానికి అవకాశం ఉంది. రెండవది, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మొట్టమొదటిగా మన మీద విశ్వాసం ఉంచాము, ఫెయిల్ అయిపోయింది. మన మీద నమ్మిక ఉంచాము, పాడైపోయినాయి. అనేక ప్రయత్నాలు మనకి పాడైపోయినాయి, అనేకమైన పద్ధతులు పాడైపోయినాయి, అనేకమైన ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా వృధాగా బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయింది. అయితే ఇక మన మీద విశ్వాసాన్ని ఉంచుకోవడం మంచిది కాదు. ఎవరి మీద ఉంచాలి అప్పుడు? దేవుని మీద విశ్వాసాన్ని మనము ఉంచాలి. మూడవది, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. రెండవది, దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాలి. మూడవది, నీ బాధ్యతలను దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది ఏం చేయాలండి? మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తుంటే పాడైపోతున్నాయి. మనం ఒకటి అనుకుంటే రెండవది అవుతుంది, మనం ఒకటి అనుకుంటే అది తిరగబడిపోతుంది, మనం మంచిగా ఆలోచిస్తుంటే అది చెడ్డగా మనకు ఎదురు వస్తుంది, మన ఫలితాలు ఫలించడం లేదు. అప్పుడు మనం మన బాధ్యతలు దేవునికి అప్పగించాలి. నాలుగవది, దేవునికి నీవు తల వంచి ఆయన నడిపింపునకు నిన్ను నీవు అప్పగించుకుని ఆయన మార్గంలో నీవు నడవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి? దేవునికి నీవు తల వంచి ఆయన నడిపింపునకు నీవు నడవడానికి, పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది ఏంటి? దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. రెండవది, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మూడవది, దేవునికి నీ బాధ్యతలను అప్పగించుకోవాలి. దేవునికి నీవు తల వంచి ఆయన నడిపింపునకు నీవు నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. చాలా విషయాలు రాశాడు. ఇవన్నీ కూడా
అనేకమైన పాఠాలు దేవుడు మనకు వ్రాసాడు. ఆ పాఠాలు మనము వింటున్నప్పుడు ఇది నాకు కాదు అనుకుంటాం. మనం ఆ పాఠాలు వింటున్నప్పుడు ఇది నాకు కాదు అనుకుంటాం. కానీ ఆ పాఠాలన్నీ కూడా మన కొరకే. పూర్వము భక్తులైన వారు, పూర్వీకులందరూ కూడా మరి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారు నడిచిన నడిపింపులో వారు పాడైన పరిస్థితులను, వారు బాగైన పరిస్థితులను, దేవునితో నడిచినప్పుడు విజయం పొందినటువంటి విషయాలు, దేవుడు లేనప్పుడు వారు అపజయాలు పొందినటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు వ్రాసి ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలోనే మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ రాత్రి ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఏం చేద్దామండి? ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటా అంశము అంటే, ఆది కాండంలో ఒక మాటను మనం చదువుకుని మనము ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, ఆది కాండ గ్రంథంలో ఆది కాండం అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆది కాండం అంతా కూడా మనము చక్కగా ప్రతి అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఆది కాండాన్ని ముగించుకుని సంఖ్యాకాండాన్ని, నిర్గమకాండాన్ని కూడా మనము ముగించుకుని మనం ముందుకెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఏమిటా విషయం? దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందామండి. అబ్రహాము గారికి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? అబ్రహామా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుద్దామండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పను. చాలండి. ఏమని చెప్తున్నాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ బహుమానము అత్యధికముగా ఉంటుంది అని చెప్పాడు. అయితే దేవుడు అబ్రహాము గారికి మాటలు చెప్పినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు మనకి అబ్రహాము గారికి ఎవరైనా పిల్లలు ఉన్నారా అంటే పిల్లలు లేరు. అబ్రహాము గారికి ఎవరు లేరండి? పిల్లలు లేరు. కానీ అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము, నేను నిన్ను దీవిస్తాను. ఎలా దీవిస్తే? నేను ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైన సంతానాన్ని, అలాగే ఇసుక రేణువుల కంటే గొప్పదైన సంతానాన్ని నేను నీకు ఇచ్చి నీ బహుమానాన్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తానని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే శారమ్మ గారికి గర్భము ధరించలేదు. శారమ్మ గారికి పిల్లలు పుట్టలేదు. శారమ్మ గారికి పిల్లలు పుట్టపోయేసరికి శారమ్మ గారు ఏమందంటే, తన దాసీతో అయినట్టు ఆగర్తో అబ్రహాము గారిని పంపించి, అబ్రహాము గారు కుమారుడు కంటే ఇస్మాయిల్ కంటే ఇస్మాయిల్ నా కుమారుడు అవుతాడు అనుకుంది. కానీ దేవుడు అలాగా ఒప్పుకోలేదు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. నీ యొక్క ఆలోచనలు, నీ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని యందు నీ బాధ్యతను అప్పగిస్తే, దేవునికి నీ తలంపులను ఆయన నడిపింపులోనికి నువ్వు వెళితే, దేవుడు నిన్ను చూసేటటువంటి తలంపులు వేరేగా ఉంటాయి. దేవుడు నిన్ను గమనించేటటువంటి చూపులు వేరేగా ఉంటాయి. మనుషులు నిన్ను చూసేటటువంటి తలంపులు వేరేగా ఉంటాయి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, శారమ్మ గారిని చుట్టుపక్కలటువంటి ఆగర్తో సహా, దాసీలతో సహా, సేవకులతో సహా అక్కడ వారందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారు? శారమ్మ గారి జీవితంలో ఏమి వారు చూస్తున్నారు? శారమ్మ గారి జీవితంలో జరగని క్రియలను, ఆ శారమ్మ గారి దగ్గర ఉన్నటువంటి అపవాదులు ఏమని చూస్తున్నారంటే, శారమ్మ గారు గొడ్రాలు. మనుషుల దృష్టిలో శారమ్మ గారు ఎలాగుందండి? గొడ్రాలుగా ఉంది. దాసీల దృష్టిలో గొడ్రాలుగానే ఉంది. భర్త దృష్టిలో గొడ్రాలుగానే ఉంది. స్నేహితుల దృష్టిలో గొడ్రాలుగానే ఉంది. సేవకుల దృష్టిలో గొడ్రాలుగా ఉంది. అనేక మందికి తల్లి అవ్వాల్సినటువంటి అవుతాది అని దేవుడు చెప్పినటువంటి శారమ్మ గారు అనేక మంది దృష్టిలో ఎలా ఉందండి? గొడ్రాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి శారమ్మ గారిది ఏంటంటే బాధాకరమైనటువంటి జీవితం. స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, బట్టాలు కానీ, మొత్తం అందరూ కానీ, తన దగ్గర ఉన్నటువంటి అనేక మంది సేవకులు
వీరందరూ కూడా శారమ్మ గారి దగ్గరికి వచ్చేసరికి శారమ్మ గారిలో ఏం చూస్తున్నారు? వారు గొడ్రాలు తనమును వారు చూస్తున్నట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు వారు శారా గొడ్రాలు అనేటువంటి విషయాలు వారు చూస్తున్నారంటే, దాసుల దృష్టిలో కానీ, పనివారి దృష్టిలో కానీ, స్నేహితుల దృష్టిలో కానీ, బంధువుల దృష్టిలో కానీ, అన్నదమ్ముల దృష్టిలో కానీ, అలాగే తోటి పనివారి దృష్టిలో కానీ, తోట పనివారి దృష్టిలో కానీ, సేవకుల దృష్టిలో కానీ, వారికి ఉన్నటువంటి సంపద, తిన్నటువంటి వారు, ఉన్నటువంటి వారు, వారితో కలిసిమెలిసి జీవించినటువంటి లోతుతో సహా సంబంధించినటువంటి పుట్టిపిల్లలందరిలో కూడా శారమ్మ గారి యొక్క జీవితం గొడ్రాలుగా వారు చూస్తున్నారు. అంటే పల్లించలేనటువంటి స్థితి శారమ్మ గారు దాంట్లో వారు చూస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, బాధాకరమైన విషయమే. మనుషులు నిన్ను చూసే దృష్టిలో నువ్వు ఫలించలేదు. మనుషులు నిన్ను చూసినప్పుడు నీలో ఫలింపు లేదు. మనుషులు నిన్ను చూసినప్పుడు నీలో బాగోగులు లేవు. మనుషులు నిన్ను చూసినప్పుడు అభివృద్ధి నీలో లేకపోవచ్చు. అంత మాత్రాన నీవు నిరాశ పడవలసిన అవసరత ఏమీ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు చూచేది ఒక రకమైనటువంటి చూపుతోనే మనుషులు చూస్తారు. మనుషులు చూసేది ఎలా చూస్తారు? ఒకవేళ జరిగిపోని ఏదని తెలుసు అనుకోండి, అది కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. జరుగుతున్నదని కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. ముందు జరగబోయేది మనుషులకు తెలుస్తుంది అంటారా? మరి దేవుడు ఎటువంటి వాడు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 17వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అండి. చూడండి, దేవుడు ఇక్కడ 17వ అధ్యాయము 15వ వచనంలో చేయబడినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి కలుగ చేసేదను, ఆశీర్వదించేదను. ఆమె జన్మలకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని దృష్టిలో శారమ్మ గారు గొడ్రలే, కానీ దేవుని దృష్టిలో శారమ్మ గారు ఎలాగుందో తెలుసండి? దేవుని దృష్టిలో అనేక మందికి తల్లిగా శారమ్మ గారు దేవుని దృష్టికి కనబడుతుంది. మానవుని దృష్టిలో గొడ్రాలే. మానవుడికి ఏం తెలుస్తుందంటే జరుగుతున్న తెలుసు, జరిగిపోయింది కొద్దో గొప్ప తెలుసు. సంవత్సరాల తరబడి జరిగేది ఏమి తెలవదు మానవునికి. దేవునికి జరిగిపోయింది తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు జరగబోయేటువంటి కాలం కూడా, భవిష్యత్తు వర్తమాన కాలాలు దేవునికి తెలుసు. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా దేవునికి తెలుసు. కనుక దేవుడు మనలను చూసినప్పుడు మనలో ఉన్నటువంటి అభివృద్ధి, ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా చూసి మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు చూశారు శారమ్మ గారు గొడ్రాల్లాగా కనిపించింది. సేవకులు చూశారు శారమ్మ గారు గొడ్రాల్లా కనిపించింది. అలాగే బంధువులు చూస్తారు గొడ్రాల్లాగానే కనిపించింది. వారి చూపు అంతా లోకపు చూపులు. ఈ రోజున నిన్ను కూడా ఎవరైనా చూసి ఒకవేళ ఏళ్ళం చేస్తున్నారు అనుకోని, నీ చూపింతే అనుకోవాలి మీరు. పక్కవాడిని ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, పక్కవారు ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ కించపరుస్తున్నా, స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, పట్టాలు కానీ, అన్నదమ్ములు కానీ, చెల్లెళ్ళు కానీ, ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ కించపరిచేటట్టుగా మాట్లాడితే మీరు అనుకోవాల్సిన మాటలేంటో తెలుసా? మీ చూపులు ఇంతే, మీ ఆలోచనలు ఇంతే. కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి నా తలంపులు అప్పగించాను, నా పద్ధతులు అప్పగించాను. ఆయన చిత్తానికి నేను ఎరిగి ఉండాలి, నా చిత్తాన్ని కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా బాధ్యతలను ఆయన మీద పెట్టాను. ఆయన నన్ను చూసి ఆయన మెచ్చుకోవాలి, కానీ మీరెంత అని మనము అనుకుని ముందుకు సాగిపోవాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక దేవుని దృష్టిలో శారమ్మ గారు అనేక మందికి తల్లిగా
దేవునికి కనపడుతుంది. రెండవది, ఇసుక రేణువులంత మంది సంతానాన్ని, లెక్కించలేని సంతానాన్ని కన్నటువంటి తల్లిగా దేవుడు శారమ్మ గారిని చూస్తున్నాడు. ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైన సంతానము శారమ్మ గారి గర్భంలో నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసులందరికీ తల్లిగా ఎబ్రిల్ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది ప్రియదినప్పుడు, విశ్వాస వీరులకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే అబ్రహాం కుమారులు, అబ్రహాం కుమార్తెలు అంటే శారమ్మ గారి యొక్క సంతానమే. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, పుట్టినవారు, పుట్టబోయేవారు, అంతకుముందు పుట్టి విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, వీరందరూ కూడా ఎవరి సంతానం కింద వస్తారండి? అబ్రహాము సంతానముగానే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వారసులైన వారందరికీ శారమ్మ గారి తల్లి. దేవునికి వారసులుగా భూమి మీద ఎవరైతే నిలబడ్డారో, ఎవరైతే సంఘములో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డగా ఉండడానికి అంగీకరింపబడతారో వారందరూ కూడా శారమ్మ గారి యొక్క సంతానమే. అదే కాదు, పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, విశ్వాసం వచ్చేవారికి, వారందరికీ శారమ్మ గారు తల్లి. అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు గొడ్రలు అనుకోవచ్చు, తప్పులేదు. స్నేహితులు గొడ్రలు అనుకోవచ్చు, తప్పులేదు. బంధువులు గొడ్రలు అనుకోవచ్చు, తప్పులేదు. దేవుడు అనాలి. ఏదైనా కానీ దేవుడు అనాలి. నువ్వు పనికి రావు అని దేవుడు అంటే తప్ప నువ్వు బాధపడడానికి అవకాశం లేదు. మనుషులు అంటే నువ్వేమాత్రం కూడా బాధపడ అవసరం లేదు. దేవుడు చెప్పాలి. గొడ్రాలని అనేక మంది అన్నారు, కానీ దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, నీవు అనేక జనాంగానికి తల్లివి అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను దేవుడు నెరవేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని యొక్క చూపులు వేరు, దేవుని యొక్క దృష్టి వేరు. మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మానవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. శారమ్మ గారి జీవితంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము, దేవునికి ఉన్నటువంటి తలంపులు, దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక గొప్పదైనటువంటి ప్రణాళిక. ఈ రోజున మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, చాలా బాధలు పడుతూ ఉంటాం. ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో శ్రమలు, శోధనలు, సమస్యలు, ఇవన్నీ కూడా చూసి మనం చుట్టుపక్కల వారు ఒకవేళ మనల్ని నిందిస్తుంటే మనం బ్రతికింతేండి, నా జీవితం ఇంతేండి, నా బ్రతికింతేనని మనం కృంగిపోతూ ఉంటాం. కృంగిపోని అవసరం లేదని ఈ చరిత్ర మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూడాలి నిన్ను. దేవుడు చూస్తే, దేవుడు చూసే దృష్టిలో నీకు మేలు ఎంత ఉందో ఆయన చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు చూశారు, గొడ్రాళ్ళు అన్నారు. దేవుడు చూశాడు, అనేక జనాంగాలకి నువ్వు తల్లివమ్మా అన్నాడు దేవుడు. అందుకోసమే ఈ 17వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చదువుకున్నాం, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు. ఏంటి అంతకుముందేంటి? సారాయి, ఈ ఒకటే కలిసింది. పిల్లలు కనక ముందు సారాయి అని పేరుతో శారా గారిని శారమ్మ గారిని పిలిచేవారు. సారాయి అంటే గొడ్రాలు, సంతానం లేనిది. తర్వాత దేవుడు సంతానం ఇస్తానని చెప్పి సంతానం ఇచ్చిన తర్వాత సారాయి గారి యొక్క పేరు ఎలా మార్చాడు? సారా అనేటువంటి పేరును దేవుడు ఇక్కడ మార్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అనేక మంది జనాంగానికి తల్లిగా సారా గారిని దేవుడు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పును. ఎవరెవరు వస్తారంటే అండి? మామూలు మనుషులు కాదు వచ్చేది. ఆమె గర్భంలో నుంచి ఎవరెవరు వస్తారు? సేవకులు కాదు, రాజులు వస్తారు. రాజ్యాన్ని ఏలేవారు వస్తారు, రాజ్య పరిపాలన చేసేవారు వస్తారు, రారాజులుగా జీవించేవారు ఆమె గర్భంలోంచి బయటకు వస్తారని దేవుడే అబ్రహాం గారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అబ్రహాం సాగిలపడి 17వ వచనం, సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కొనునా అని మనస్సులో
అబ్రాహాము గారు చింతించాడు, మనసులో అనుకున్నాడు. అంటే శారాను చూసి చాలామంది గొడ్రోలు అనుకున్నారు, వాళ్ళు మనుషులు కాబట్టి అనుకున్నారు. అబ్రాహాము గారు కూడా అనుకున్నాడు, శారాయి గొడ్రాలు కదా, ఇంకా పిల్లగా అంటుందా అని. శారాయిని బట్టి అబ్రాహాము గారు కూడా ఏం చేశాడంటే అండి, అబ్రాహాము గారు కూడా అనుమానపడినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రాహాము గారు జీవితంలో కూడా శారాయి గుడ్రాలుగానే ఇక్కడ మనము అబ్రాహాము గారు చూస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదని బిడ్డారా, అబ్రాహాము కూడా శారాయి గుడ్రాలని అనుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడు మాత్రము శారాయి పిల్లల గల తల్లి కానీ దేవుని దృష్టిలో కనపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి, మన జీవితం మనకంటే ఎక్కువ దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం ఎలాగుందో నీకు తెలియదు, నీ బ్రతుకు ఎలాగుందో తెలియదు, నీ నడవడికి ఎలాగుందో తెలియదు, నువ్వు బాగుంటావో బాగోవు నీకు తెలియదు, నీ బాగోగులు నీ స్థితిగతులు నీకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. అందుకే మనం ప్రార్థించేటప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ చిత్తం చెప్పి నన్ను నడిపించు, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను నడవడానికి ప్రయత్నం చేయకుండా నీవే నాకు తోడుగా ఉండి నడిపించు అని దేవుని సన్నిధానం మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుని చిత్తానికి కాకుండా మన చిత్తం చెప్పినే వెళ్తూ ఉంటాం. దేవునికి ఇష్టం కాదు ఏంటో తెలుసా, అప్పులు చేయడం దేవునికి ఇష్టం కాదు, బాకీలు చేయడం ఇష్టం కాదు, అప్పులు చేసి తిప్పల పడడం దేవునికి ఇష్టం కాదు. అందుకు చేయకుండా దేవుడు ఆపుతాడు, నీకు ఆయన ఇస్తాడు. ఇస్తానన్న టైం వరకు కూడా నీవు ఎదురు చూసి దేవుడిచ్చేంత వరకు నువ్వు ఓపికతో కనిపెడితే దేవుడు ఇస్తాడు. అంతకంటే ముందుగా మనకి కావాలి కావాలి కావాలి, నేను సంపాదించుకోవాలని చెప్పి అప్పులు చేసి తిప్పలు పడి నానా బాధలు పడుతూ ఉంటా చూసారా, అది దేవునికి ఇష్టం కాదు. కొన్ని సందర్భాల్లో అది రాకుండా దేవుడు ఆపుతూ ఉంటాడు. మనం ఏంటంటే బతిమాలుతూ ఉంటాం, ప్రభువా ఇది వస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఇది మనకు అందితే బాగుండు అని చెప్పి మనం దేవుని విసిగిస్తుంటే పోలే నీ తంటాలు నువ్వు పోడా అంటాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నా కానీ మనం దేవుడు ఇచ్చేంత వరకు ఆగకుండా మనమే లాక్కుని తీసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక అప్పుడు మనము తెప్పల పడుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, కనుక అబ్రహాము జీవితంలో అబ్రహాము కూడా చాలా నిరాశతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు. తనకి సంతానం కలగదని అబ్రహాము అనుకున్నటువంటి సందర్భాన్ని 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుడు ఎంతగా చెప్తున్నాడు, నేను ఆశీర్వదిస్తానయ్యా, ఇస్కరేణుల కంటే సంతానం ఇస్తాను, నా ఆకాశ నక్షత్రం కంటే గొప్పదైన సంతానం ఇస్తాను, ఏం భయపడకు, ఏం బాధపడకు, నీకు సంతానం ఇస్తాను. ఇస్మాయిల్ నీ సంతానం కాదు, శారా గర్భమును పుట్టినవాడే నీకు కుమారుడు వారసుడు అవుతాడని దేవుడు చెప్తుంటే అబ్రహాం గారు ఏమన్నారు తెలుసా? 15వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నాని, దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా అంటున్నాడు. ఇక్కడ ఎంత నిరాశ అండి. నువ్వు ఆస్తి ఇచ్చావు, సంపద ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, గొప్ప ధనవంతుడిగా నువ్వు ఆశీర్వదించావు. ధనవంతుల్లో కంటే గొప్ప ధనవంతుడు ఎవరంటే అబ్రహాం గారండి. బిల్ గేట్స్ కంటే, టాటా బిర్లాల కంటే ఆ రోజుల్లో అబ్రహాం గారు గొప్ప ధనవంతుడు. ఎంత గొప్ప ధనవంతుడు తెలుసండి, లోతు సేవకులు అబ్రహాము సేవకులు కలిసి జీవించడానికి వీలైనంత సంపద అబ్రహాం గారు కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అబ్రహాము నివసించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ తెలుసా, అబ్రహాం గారు చూసి నీవు మా మధ్య రాజుగా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు, ధనవంతుడిగా ఉన్నావు అబ్రహాం అని అబ్రహాం గారిని గౌరవించేవారంట. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి అటువంటి అబ్రహాం గారు కూడా నిరాశ కలిగింది. మనకు కలగడం పెద్ద విశేషం ఏముంది? అబ్రహాం గారు కూడా నిరాశతో నిస్పృహతో దేవుని సన్నిధానంలో చెప్పేశాడు, ఏమిస్తే ఏముంది ప్రభువా, నేను సంతానం లేని వాడనైపోతున్నాని. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త కదా. ఎలియాజరు అబ్రహాం గారి దగ్గర పనిచేసేవాడు అనమాట. ఆయనే ఇంకా ఆడేవాడు, కొడుకులాగా ఇంట్లో తిరిగేవాడు, ఇంట్లో ఉండేవాడు. ఎలియాజరు అన్ని విషయాలలో కూడా సహకారిగా ఉండేవాడు. ఎలియాజరే కదా నాకు వారసుడు అని నివ్వెరపోయినటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మానవుల యొక్క దృష్టి ఎలాగుంటుందో తెలిసింది.
అప్పటికప్పుడు అంచనా వేసి కొలతలు వేసేస్తారు మానవులైతే. దేవుడు అలా కాదండి. ఆయన దృష్టిలో మనం ఉంటే ఆయన దృష్టి వేరు, ఆయన చూసే చూపు వేరు. ఆయన చేతిలో మనం ఉన్నాం కనుక మన విలువ పెరుగుతుంది. మన జీవితం మన చేతిలో ఉంటే ఆ విలువ తరిగిపోతుంది. దేవుని చేతిలో మన విలువ ఉందనుకోండి, మన జీవితం ఉందనుకోండి, దేవుని చేతిలో మన విలువ పెరుగుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారమ్మ గారు అందరూ గొడ్రాలు అన్నారు, కానీ దేవుడు మాత్రం లేదు. ఆమె గొడ్రాలు కాదు, ఆమె భాగ్యవంతురాలు. ఆమె అనేక మంది జనాంగానికి తల్లి అని దేవుడు డిక్లేర్ చేశాడు. దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. మొట్టమొదటి విషయం. చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాయండి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 37వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయము 41వ అధ్యాయం 37 నుంచి 41 వరకు కూడా ఆది కాండం మనం చూసినట్లయితే, ఇదే ఆది కాండంలో ఇంకొక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఉన్నారండి. ఇదే ఆది కాండంలో గొప్ప వ్యక్తి ఉన్నారు. ఎవరంటే ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 41, 40 వచనం చూడండి ఒకసారి. 41వ అధ్యాయము 40 వచనం చూడండి. ఆది కాండము 41వ అధ్యాయము 40 వచనం చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఎవరు యోసేపు? యోసేపు జీవితం కూడా చాలా ఆశ్చర్యమైనటువంటి జీవితం అండి. ఎంత ఆశ్చర్యం అంటే మనుషుల దృష్టిలో యోసేపు యొక్క జీవితం చాలా చిన్నదైనటువంటి జీవితంగా యోసేపు జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు పుట్టినప్పుడు అందరికంటే చిన్నవాడుగా పుట్టాడు. అందరికంటే చిన్నవాడుగా పుట్టిన తర్వాత పెద్దవారైనటువంటి అన్నలందరూ కూడా యోసేపుతో అనేకమైన పనులు చేయించుకునేవారు. యోసేపు కలలగంటం మొదలుపెట్టిన తర్వాత యోసేపు కలలగంటం చూసి వీరందరూ ఏమనుకున్నారు, వరే ఇది కలలు కనేవాడురా, అంతకు మించి వీడికి ఏమీ చేత కాదు అనుకున్నారు. యోసేపును చూసి వారు ఈర్ష్యపడేవారు, యోసేపును చూసి వారు చాలా దూషించేవారు. ప్రియమైన బిడ్డలారా, యోసేపు కూడా అనుకుని ఉండవచ్చు, యోసేపు కూడా తన జీవితం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉంటుందా, ఎంత బాధాకరమైన స్థితిలో ఉంటుందా అనేటువంటి జీవితం, నా జీవితం ఎంత దరిద్రంగా ఉందేంటని యోసేపు కూడా అనుకుని ఉండవచ్చు. ప్రియమైన బిడ్డలారా, యోసేపు జీవితంలో అన్నలు ఏం చేస్తారో తెలుసండి. యోసేపు వీడు చదువు రానోడు, వీడు గొర్రెలు కాయడం తప్ప దేనికి పనికిరాడు, వీడు కళలు కండానికి కూడా ఎందుకు పనికిరాడు, ఈయన ఏదో రకంగా బానిసగా అమ్మేస్తే బానిస బ్రతుకు బతుకుతాడు అని చెప్పి యోసేపుని అన్నగారులు ఏం చేసి తెలుసండి, వారికి ఉపకారం చేద్దామని తండ్రి పంపించినటువంటి పేలాలు తీసుకుని, ఆహారం తీసుకుని, రొట్టెలు తీసుకుని, అన్నగారులు యుద్ధంలో ఉన్నారు కదా వారిని చూడడానికి అని చెప్పి యోసేపుని పంపిస్తే, ప్రియమైన బిడ్డలారా, యోసేపు వస్తున్నాడని చూసి యోసేపుని పట్టుకుని మొట్టమొదటిగా, ఒరేయ్ కలలకు అనేవాడు వస్తున్నాడు, వాడిని మనము ఇక్కడ చంపేసినట్లయితే వాడి కళలు ఎలాగ నెరవేరుతాయి మనం చూద్దాం అనుకుని యోసేపు మీద పగబట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇది మానవుల యొక్క ఆలోచన. వారు ఏమనుకోరో తెలుసా, ఎరా మేమందరం కూడా నీ కాళ్ళకి దండం పెడతామా, ఒక రోజున కలగన్నాడు కదా, కలగన్నప్పుడు ఏమైంది, అన్నల పనులు లేచి యోసేపు పనకు మోకరించి నమస్కరిస్తున్నట్టుగా కలగన్నాడు. మేము నీకు నమస్కరిస్తున్నామా, నువ్వు గొప్పవాడు అని అప్పుడే పగబట్టారు. రెండవసారి కూడా పగబట్టారు. సూర్య చంద్ర నక్షత్రాలు ఈ పనులన్నీ కలిసి మరలా యోసేపు పనికి నమస్కరిస్తున్నట్టుగా మరలా కలగన్నాడు. అప్పుడు ఇంకా పగబట్టేశారు. పగబట్టి యోసేపుని ఎలాగ చంపుదామని చూశారు అంతే వాళ్ళు. వారి జీవితంలో యోసేపు యొక్క జీవితం, వారి ఉద్దేశంలో, వారి చూపుల్లో, వారి దృష్టిలో యోసేపు యొక్క జీవితం ఎలాగుందో తెలుసండి, ఎందుకు పనికిరాడు వీడు అన్నట్టుగా యోసేపు జీవితం ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వారు ఏం చేశారు, యోసేపుని పట్టుకున్నారు, బట్టలో శ్రేష్టమైన వస్త్రాలు తీసేసి గోతులో మొట్టమొదటిగా తోశారు. రెండవసారి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్కి అమ్మేస్తే ఇస్మాయిల్ తీసుకుని వెళ్ళి పొతేబేరుకు అమ్మేస్తారు. బానిసగా అమ్మబడ్డాడు యోసేపు.
గమనించండి, మానవుల దృష్టిలో యోసేపు యొక్క జీవితం చాలా చిన్నది, పనికిరానిది, పాడైపోయినది, ఎందుకు పనికిరాని వీడు అని మానవుల దృష్టిలో యోసేపును వారు కించపరిచారు, బాధ పెట్టారు, వేదన పెట్టారు. తీసుకుని వెళ్ళి పొతోబెరికి అమ్మితే పొతోబెరి తీసుకుని సరసాల పెడితే సరసాల నాయకుడి దగ్గర నుంచి యోసేపు రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, మానవుల దృష్టి చాలా చెడ్డది. ఒక మాటలో చెప్పాలంటే మానవుని ఆలోచనలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ఎదుటివారిని దూషించడం, ఎదుటివారిని హేళన చేయడం, ఎదుటివారిని కించపరచడం తప్ప మానవుని దృష్టిలో ఎదుటివారిని మేము మెచ్చుకునేటువంటి పరిస్థితులు అక్కడ కూడా ఉండవు. ఎందుకంటే భవిష్యత్తు వర్తమాన కాలాల వారికి తెలియదు కనుక. జరుగుతున్న కాలాలే తెలియదు కానీ మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవునికి తెలుసు. భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన వాడు మనము జరగబోయే సంవత్సరాల్లో ఎలాగుంటాం, జరుగుతున్న సంవత్సరాల్లో ఎలాగుంటాం, జరిగిపోయిన సంవత్సరాల్లో కూడా మన జీవితం ఎలాగుందో దేవునికి తెలుసు. కనుక దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో దేవునికి తెలుసు. కనుక దేవుని చేతిలో పడి మనం జీవించడం చాలా శ్రేష్టమైన విషయమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు కూడా అనుకుని ఉండడం, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తాడు అని. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు? అందుకే 40వ వచనంలో మనం చదువుకున్నాం కదా ఇందాక. 40వ వచనం కంటే పైన వచనం కూడా ఒకసారి మనం చూద్దామా? 34 నుంచి కూడా చూడండి. ఫరో అట్లు చేసి అధిపతులు నియమించి అప్పగించి భద్రం చేయవలను, నశించిపోకుండా ఆహారం ఐగుప్తులో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట అతని సమస్త సేనల దృష్టికి యుక్తమై ఉండును కనుక సేవకుని చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కొనగొనగలమా అని నేను ఎవరు అంటున్నారు ఇక్కడ? రాజుగారు చెప్తున్నాడు. ఇక్కడ యోసేపు చెప్పినటువంటి కళల భాగం అన్నలకు నచ్చలేదు. యోసేపు చెప్పినటువంటి కళల భాగం అన్నలు తృణీకరించారు. రాజు కన్నటువంటి కళభావం యోసేపు రాజుకు చెప్తే రాజు దానిని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో యోసేపు ఎలాగుంటుందో తెలుసండి, రాజు తర్వాత రాజుగా దేవుడు యోసేపును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూస్తున్నట్టు యోసేపుకు దేవుని ఆత్మ తోడుగా ఉండి నడిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. చూసి ఇక్కడ చూడండి, యోసేపు బానిసగా అమ్మబడ్డాడే కానీ ఆ దేశంలో యోసేపు రాజు తర్వాత రాజుగా మంత్రిగా అక్కడ అయినట్టుగా మనం చూస్తున్నాం. 40వ వచనంలో మనం చూస్తే నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను అంటున్నాడు రాజు. రాజు ఎక్కడన్నా ఒక సేవకుని, ఒక బానిసను తీసుకుని వచ్చి అందలాలు ఎక్కించి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నా ఇంటికి నీవు అధిపతిగా ఉండు అంటాడు ఎవరన్నా రాజుగారు? అన్నాడు. అతడు బానిసండి, బానిసత్వంలో వచ్చాడు, అమ్మబడ్డాడు. కొనుక్కున్న తర్వాత దేశానికి వచ్చిన తర్వాత యోసేపును తన ఇంటికి అధిపతిగా ఉండమనడానికి ఎవరికి కూడా అధికారం అవసరం ఉండదు. కానీ దేవుని చూపులో, దేవుని దృష్టిలో యోసేపు జీవితం కూడా ఉన్నతమైనటువంటి జీవితంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు రాజుగారు? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. అన్నలు ఏమనుకున్నారు? ఇది ఎందుకు పనికిరాడరా అంటున్నాడు. ఈడెందుకు పనికిరాడని చెప్పి గోతులు దోశారు. గోతులోంచి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ నుంచి అమ్మేసిన తర్వాత చెరసాలలోకి వెళ్ళాడు. బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఎన్ని అనుభవించినా కానీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలే. రాజు తర్వాత రాజుగారే కోరుకుంటున్నాడు యోసేపుని. అంతే దేవుని దృష్టిలో యోసేపు జీవితం శ్రేష్టమైన జీవితం. ఇంకేమంటున్నాడు చూడండి, ఇక్కడ సింహాసన విషయం మాత్రమే నేను నీకంటే పై వడనయ్యుందును అని యోసేపుతో చెప్పాను. ఈ రాజ్యం అంతా నీదే యోసేపు, నీ చేతిలోనే ఉంటుంది. నీవే ఏలు,
నువ్వే పరిపాలించు, ఎందుకంటే నాకు వచ్చిన కళ నాకు అర్థం కాలేదు, తర్వాత నా దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా దీనికి సమాధానము చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కనుక ఇది శ్రేష్టమైన విషయం కనుక ఈ 7 సంవత్సరాలు కూడా ఈ కరువు కాలం అంతట్లో కూడా దేశాన్ని రక్షించవలసిన వాడువు నీవే కనుక నా తర్వాత నేను రాజు మాత్రమే, పేరుకు రాజునే, కానీ ఈ దేశం అంతా కూడా నీ చేతిలోనే ఉంటుంది, నా ప్రజలందరూ కూడా నీతోనే ఉంటారని చెప్తూ చూడండి అక్కడ 42వ వచనం చూడండి. యోసేపుతో మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో తన చేతుకున్నటువంటి ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను నెక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసేది. అంటే దేశపు రాజ్యంలో కూడా దేశమంతటిలో కూడా గౌరవప్రదమైనటువంటి ప్రజలందరూ కూడా రాజుగారికి ఒక్కరికి నమస్కారం చేస్తారు. అటువంటి నమస్కారం వందనం చేసేటటువంటి అర్హతను యోసేపు కూడా సంపాదించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, యోసేపుకు ఒక బిరుదు కూడా ఇచ్చేశారు. అక్కడ జప్నత్ పనేహు అనేటువంటి బిరుదు కూడా యోసేపుకి ఇచ్చి ఆ రాజ్యంలో గొప్పగా యోసేపును రాజుగారు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నల దృష్టిలో యోసేపు పనికిరానివాడు, దేవుని దృష్టిలో యోసేపు రాజు తర్వాత రాజుగా అధికారము పొందదగినటువంటి వ్యక్తి. ఈ రోజున మన జీవితాలు కూడా మన దృష్టిలో, మన ఇంటి వారి దృష్టిలో, మన కుటుంబీకుల దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఏదో ఉద్యోగం లేదనుకోండి, ఎవరన్నా ఏమంటారు తెలుసా, ఉద్యోగం లేదు వీడికి ఏం పని చేస్తారని. వివాహం కాలేదనుకోండి, వివాహం అవుతలేదని అనుకుంటారు. ఏదైనా ఇల్లు కట్టుకోలేదని ఇల్లు కట్టుకోలేదు అనుకుంటారు. ఏదైనా మనం చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ మనం కించపరిచేలా చూస్తారు కదా. దేవుని దృష్టిలో మనకు ఒక ఇల్లు ఉంటుంది, వివాహం ఉంటుంది, మనకు ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, మన జీవితం గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. యోసేపుని చూస్తున్న అన్నలు కించపరిచారు, కానీ దేవుడు మాత్రం దేవుని దృష్టిలో యోసేపు ఉన్నతమైన వాడే. శారాయి పనివారి దృష్టిలో, తన చేటు వారి దృష్టిలో, అందరి దృష్టిలో గుడ్రాలే. దేవుని దృష్టిలో మాత్రం అనేక మంది జనాంగానికి తల్లిగా దేవుడు చూస్తాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. మానవుల దృష్టిలో మనం కించపరచవారమే, మానవ దృష్టిలో మనం నీచులమే, మానవుని దృష్టిలో అభివృద్ధి లేని వారమే, మానవుని దృష్టిలో ఫలించలేని వారమే, మన చుట్టుపక్కల వారు కూడా మనల్ని ఏలన చేయవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనము గొప్పవారమనే సత్యాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టిలో మనం గొప్పవారమే. దేవుడు మనల్ని గొప్పగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సింహాసనం పక్కన మనం కూర్చోవడానికి అర్హత కలిగించిన వాడు దేవుడే. ఆయన పరిశుద్ధ స్థలంలో, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు భోజనం చేసి అధికారం ఇచ్చిన వాడు దేవుడే. ఈ లోకంలో ఎవరన్నా మనల్ని దగ్గర రానికపోవచ్చు, సింహాసనం మీద కూర్చోనివ్వవచ్చు, కానీ దేవుడు మన అందరికీ సింహాసనము. ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోవచ్చింది, పరలోక రాజ్యం నీకు ఇల్లుదా ఉంది. దేవుడు మనందరి కొరకు గృహాలు కట్టించాడు, ఇల్లులు కట్టించాడు. ఈ లోకంలో దీంట్లో ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో నీకు సొంత గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో ఇల్లు ఉన్నటువంటి వారు ఎవరికి కూడా పరలోక రాజ్యంలో ఇల్లు లేవమ్మా. దేవుని నమ్ముకుని దేవుని రక్షణ పొందుకున్న ఒకవేళ ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోయినా, అద్దింట్లో నువ్వు జీవిస్తున్నా, పరలోక రాజ్యంలో మాత్రం నీకు చక్కని గృహాన్ని దేవుడు తయారు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల దృష్టిలో మనం నీచులమే, మానవుల దృష్టిలో నీచులమే, లోకపు దృష్టిలో మనం నీచులమే, కానీ పరలోకపు దృష్టిలో, దేవుని దృష్టిలో మనము గొప్పవారము అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా శారమ్మ గారి లాగా, యోసేపులాగా ఈ లోకంలో నీచగా మనం చూడొచ్చు, లేనివారుగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనందరం కూడా గొప్పవారమైన సత్యాన్ని మనం ఎరిగి మనము ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక దేవుని దృష్టిలో పడాలి. అందుకే 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నీ ప్రణాళిక ఫెయిల్ అవ్వచ్చు, నీ ఊహలు, కోరికలు, తలంపులు, ఆలోచన, ఉద్దేశాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని నిర్ణయం, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం నీలో తప్పకుండా నెరవేరుతాయనే సత్యాన్ని శారమ్మ గారి జీవితాన్ని బట్టి, యోసేపు జీవితాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరొక విషయం, దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి నీ బాధ్యతను అప్పగించాలి. దేవునికి నీవు తల వంచి ఆయన నడిపింపులో
నీవు గనక నడవగలిగితే దేవుడు తప్పకుండా శారా గారిని జీవించినట్టుగా, యోసేపును జీవించినట్టుగా నిన్ను కూడా దీవించి ఆయన చిత్తంలో నిన్ను బలపరిచి బలవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి పరలోక రాజ్యం నేను చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి రీతిగా మనం ముందుకు వెళ్తూ ఈ లోకంలో జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి శోధనలు, మనకున్నటువంటి ఇరుకులు ఇవన్నీ కూడా తప్పించబడాలంటే దేవుని సన్నిధానంలో మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అలాగే దేవునికి నీ బాధ్యతను అప్పగించాలి. అలాగే దేవునికి నీవు తల వంచి ఆయన చిత్తంలో నడవడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి దేవుని ఇచ్చినటువంటి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకము నన్ను చూస్తుంది, ఈ లోకము నన్ను కించపరుస్తుంది. ఈ లోకములో చూవారికి నేను ప్రభువా దుష్టుడుగా, నీచుడుగా, పనికిరాని వారుగా, ఫలింపలేని వారుగా నేను ఉంటున్నాను. కానీ నీ దృష్టిలో ప్రభా నేను ఉన్నతమైన వాడిని, ఉన్నతమైన దానిని. నీ దృష్టిలో నేను ప్రభు భాగ్యవంతురాలిని, నీ దృష్టిలో శ్రేష్టమైన దానిని అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితాన్ని నీవే నడిపించునైనా. దేవా, నా జీవితాన్ని నీవే ప్రభువా నడిపించండి. ఇదిగోనైనా నీ చిత్తాన్ని ఎరిగి నేను ఉండడానికి కృప చూపించండి. నీ మీద విశ్వాసం ఉంచడానికి కృప చూపించండి. దేవా, నా బాధ్యతలన్నీ కూడా నీకు అప్పగించుతున్నాను తండ్రి. నన్నే నీవు నడిపించని మీరు ప్రార్థన చేయాలి. దేవునికి నీవు తల వంచి ఆయన నడిపింపు కనుక నీవు ఇష్టపడితే దేవుడు నిన్ను నడిపించడానికైనా ఇష్టపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నేను నా జీవితంలో చిత్తం ఏంటినైనా, నీ ప్రణాళిక ఏంటినైనా, నేనైతే ప్రభా ఈ సమయం ముందునైనా లోకానికినైనా నీచుడిగా ఉంటున్నాను. లోకానికినైనా నేను ప్రభా ఎందుకు పనికిరాని దానిగా ఉంటున్నాను. నా కుటుంబీకులకు కూడా పనికిరాని దానిగా ఉంటున్నాను. నా బిడ్డలకు కూడా నేను పనికిరాని దానిగా ఉంటున్నాను. నాకున్నటువంటి బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, అన్నదమ్ముల్లోనూ అందరిలోనూ పనికి మాలిన దానిగానే ఉంటున్నాను. కానీ దేవ, నీ దృష్టిలో అయితే నన్ను ఉన్నతమైన దానిగా నువ్వు నిర్ణయించుకున్నందుకు స్తోత్రాలు. ఉన్నతమైన జీవితం నాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నాకు దయచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు అని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మన జీవితాలనైనా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరికీ పనికి రాకపోయినా దేవునికి మాత్రము నీవు పనికొస్తావు అనేటువంటి సత్యాన్ని ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు, సంఘ బిడ్డలను చూస్తున్నాడు. మీ జీవితాల్లో జరిగించవలసిన ప్రతి కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారము, వివాహం కావాల్సిన వారికి వివాహము, అన్ని విషయాలలో ఆయన కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావో మీ రాత్రి విశ్వాసంతో దేవుని వైపుకు చూడు. ఒకవేళ నీవు దుఃఖపడుతున్నావేమో విశ్వాసంతో యేసయ్య వైపుకు చూడు. ఒకవేళ నువ్వు బాధపడి కృంగిపోతున్నావేమో ఆ కృంగిపోయేటువంటి విషయాలను పక్కన పెట్టి యేసయ్య వైపుకు చూసి ఆయన ప్రణాళికలో నీవు నడవడానికి ఇష్టపడు. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఒక్కసారి నీ బిడ్డలు దర్శించండి. నైనా నీ చిత్తానికి నీ బిడ్డలు ప్రభు తల వంచడానికి కృప చూపించండి. యేసయ్య నీకే స్తుతి స్తోత్రం. ఈ సమయమందు మనం ప్రార్థన చే వాక్యమే వెలుగు నీ త్రోవలకు, వాక్యమే దీపము క్రియలకు. వాక్యమే వెలుగు నీ త్రోవలకు, వాక్యమే దీపము క్రియలకు. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను నీలో నివసించును. నిన్ను నడిపించును, నీలో నివసించును, నిన్ను నడిపించును.
వాక్యమే నీ ఆయుధం ప్రియుడా, వాక్యమే నీ గమ్యము. దేవానికే స్తోత్రమునైనా. ఎంతవరకు నేను నీ వాక్యం చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరితో మాట్లాడి మమ్మల్ని ప్రభువా ఉత్తేజపరిచిన దేవానికే స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా నీ బిడ్డల హృదయాలలో పల్లింపచేయండి. నేను నీ వాక్యం చేత ఆదరించండి. మనుషుల దృష్టిలో మేము పని చేయలేకపోవచ్చు, పనికి మాలిన వారుగా ఉండొచ్చు, నైనా ఫలింపలేని వారుగా ఉండొచ్చు, కానీ నైనా నీ దృష్టిలో ప్రభువా మేము శ్రేష్టమైన వారమైన సత్యాన్ని ఈ రాత్రి మీ లేఖనముల చేత నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. శారమ్మ గారు జీవితం గుడ్రాల జీవితం అని మనుషులందరూ తలంచారు, కానీ నైనా నీ దృష్టిలో ప్రభువా శారమ్మ గారి జీవితం శ్రేష్టమైన జీవితం. అనేక మంది జనాంగాలకి తల్లిగా, ఇస్కరేణువుల కంటే ఎక్కువైన సంతానము, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన సంతానాన్ని ఆయన బ్రహ్మ శారమ్మ గారి గర్భంలో మీరు చూస్తున్నారు. రాజులను, రాజ్యాలు పాలించేవారిని, అధికారులు ప్రభునైనా శారమ్మ గారి యొక్క గర్భంలో మీరు చూస్తున్నారు తండ్రి. మానవుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు తండ్రి. నీ దృష్టిలో మేము క్షేమమైన వారము నైనా, మేము మేలు పొందే వారము తండ్రి. నైనా మనుషులు మమ్మల్ని చూసి ఒకవేళ ఏలన చేసినా పర్లేదు, కానీ ప్రభా నీ దృష్టిలో ప్రభునైనా మేము ఆశీర్వదింపబడేటువంటి వారమైన సత్యాన్ని ఈ రాత్రి మేము గుర్తించడానికి కృప చూపించండి. యేసేపు జీవితం కూడా పనికి మాలిన జీవితంగా అనాలనుకున్నారు, వీడు పనికిరాడని అనాలనుకున్నారు. వాడిని యేసేపు నమ్మి వేశారు నైనా ప్రభా. దాసుడు అనుకున్నారు తండ్రి, నైనా వాడు చనిపోయాడు, ఎందుకు తిరిగి రాడనుకున్నారు. కానీ యేసేపు జీవితంలో మీరు చూసినప్పుడు నైనా రాజు తర్వాత రాజు ఏంటో యోగ్యత యేసేపులో ఉందని మీరు గమనించారు నైనా. యేసేపుని అందరాలకి ఇచ్చారు, రాజు తర్వాత రాజుకు అభిషేకించారు. అట్టి గౌరవప్రదమైన జీవితాన్ని యేసేపుకి మీరు అందించారు. నేను మా జీవితాలు కూడా అంతే తండ్రి. కుటుంబాలకు మేము పనికి రాకపోయినా కానీ, బంధువులకు మేము పనికి రాకపోయినా కానీ, మా తోట వారికి మేము పనికి రాకపోయినా కానీ, స్నేహితులు మమ్మల్ని చూసి ఏసరించుకున్నా కానీ నైనా మా జీవితాలు ప్రభువైన నీ దృష్టిలో క్షేమకరమైనటువంటి జీవితం, శ్రేష్టమైన జీవితం, ఫలించే జీవితముగా నీ దృష్టిలో మేము ఉన్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో ప్రభువా మేము ఒకవేళ పనికిరాని వారమే, కానీ పరలోక రాజ్యములో నీతో పాటు నీ సింహాసనం పక్కన కూర్చునే అధికారాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నీ మీద అనుకుని నీతో నడుస్తూ మీ అందు విశ్వాసం వచ్చి నమ్మిక వచ్చి ముందుకు సాగుతూ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, బహుమతులు, దీవెనలు పొందుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, ఎవరైతే నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, నైనా దుఃఖంలో ఉన్నారో, బాధలో ఉన్నారో వారందరూ కూడా ప్రభువా నేను యేసయ్య దృష్టిలో ఘనమైన దానిని, యేసయ్య దృష్టిలో ఘనమైన వాడిని అనే విషయాన్ని ప్రభువా వారు ఎరిగి నిన్ను స్తుతించి నేను ఘనపరచడానికి నేను కృప చూపించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడిన వారు రక్షింపబడడానికి కృప చూపించండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నైనా నీ రక్షణ పొందుకుని ఈ లోకంలో ప్రభు వారు నైనా ఫలించకపోయినా కానీ పరలోక రాజ్యంలో ఫలించేవారు కానీ మీరు చేస్తున్న విషయాన్ని వారు కూడా గమనించుకుని ప్రభువా నీ మార్గంలో నడవడానికి నేను కృప చూపించండి. పరమ తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి. మనుషులమునైనా మానవ మాత్రం మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, మా దృష్టి వేరు, మీ దృష్టి వేరు. నైనా మీ చిత్తంలో ప్రభా మేమేమై ఉన్నామో నీకు తెలుస్తున్నాయని ప్రభా నీ చిత్తము చెప్పున అడిగి జరిగించండి, నీ చిత్తము చెప్పున నడిపించండి. యేసేపుని దీవించినట్లుగా, చారమ్మ గారిని దీవించినట్లుగా, అబ్రహాము గారిని దీవించినట్లుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా దీవించండి. అనారోగ్యమైన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన తీసివేయండి, ఇరుకులు తీసివేయండి. ఆర్థికపర ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలిగించండి. వివాహం కావలసిన బిడ్డల జీవితాల వివాహాలు జరిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, చేతి పని లేని వారికి చేతి పని, చదువుతున్న బిడ్డలకు చదువులు తోడుగా ఉండి, నేను ప్రభు గృహిణులుగా ఉంటున్న బిడ్డలకు గృహత్వంలో మీరే తోడుగా ఉండి నైనా మరి ఈ నెలంతా కూడా మీ కాపుతలతో నింపి నడిపించండి. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని రానటువంటి వారు కూడా ఎందుకైతే రాలేకపోయారు మరొక్కసారి ప్రభుని సన్నిధానం కూడుకున్న భాగ్యం వారు కూడా దయచేయమని. ఇదిగో ప్రభు ఎంతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి
మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చేసిన ప్రార్థన మీ పాత సన్నిధి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక, ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే ఇచ్చే, ప్రభేసు రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్.